అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దండి. చాలామందికి కోపం రావచ్చు నేను మాట్లాడే మాటలు బట్టి. కోప్పడకండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో మీకు అర్థమవుద్ది. ఫస్ట్ నేను మాట్లాడబోయే మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖుడా? క్లియర్గానే విన్నారు మీరు. నిజం, నేను అన్నమాట మీకు చాలా క్లియర్గా వినపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖుడా? ఎందుకన్నానండి మాట, చాలామంది కోపం రావచ్చు, కామెంట్లు పెట్టద్దు, ఎండ వరకు చూడండి. ఎందుకన్నానంటే, జగన్ గారు మూర్ఖుడా అని అంటే కనుక దానికి ముందు మంచోడు జగన్ అని అనాలా. నిజంగా మంచోడు జగన్ మూర్ఖుల్లా మారాడా అని అయితే కనుక చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటున్నానంటే, ఏదైతే తనతో పాటు ఉండేవాడు మంచోడైతే తనతో పాటు ఉండే వాళ్ళందరినీ కూడా కాపాడుతూ తను కూడా కాపాడుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ అలా జరగట్లే. ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల మీద అరెస్టులు పర్వం కొనసాగుతూనే ఉంది. కానీ ఇన్ని అరెస్టులు జరుగుతున్నా సరే అలా మాట్లాడతాడేంటండి జగన్ గారు? ఎన్ని అరెస్టులు? ఒకటా రెండా చెప్పమంటారా? ఎంతమందిని అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాల గురించి ఆయన ఏం మాట్లాడాడు మీకు చెప్తాను. కొడాలి నానికి రీసెంట్గా నిన్న లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఎంతమందికి తెలుసో తెలియదు కానీ లుక్అవుట్ నోటీసులు ఎందుకు జారీ చేశారంటే, ఆయనకి బాగోలా వాస్తవంగా ఆయన అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు అని అయితే వార్తలు వస్తున్న నేపథ్యంలో వెంటనే ఇమీడియట్గా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఎందుకని? ఇతర దేశాలకు పారిపోతాడేమో అని. ఒకవేళ ప్రాణం మీదకి వస్తే వెళ్ళకూడదా? చంపేస్తారండి. ఎందుకన్నానంటే, అలాగ కొడాలి నానికి బ్రేక్ పడినట్టే. తర్వాత వల్లభనేని వంశీ అసలు ఆయన బయటకు వస్తాడో లేదో తెలియదు, ప్రాణాలతో బయటకు వస్తాడో లేదో తెలియదు. వల్లభనేని వంశీని అంతకుముందు చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే నిజంగా ఈయన వల్లభనేని వంశీయేనా అని అంటారు. ఖచ్చితంగా అంత దారుణంగా మారిపోయాడు. ఏంటంటే ఆ జైలు వాతావరణం పడకో, లేకపోతే ఆయనకి అస్వస్థతో, లేదా మొత్తానికి ఎలాగైతే మహా ఘోరంగా మారిపోయాడు. ఆ మారిపోయిన మనిషిని కూడా ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు సచ్చిలురు అని నేను చెప్పట్లా, వాస్తవాలు ఏంటని మాట్లాడుతున్నాను జస్ట్. అంటే వల్లభనేని వంశీ, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది, జగన్ గారి మార్కు పడ్డ ఐఏఎస్లు చాలామంది, ఐపీఎస్లు చాలామంది బదిలీలు అయిపోయారు, ట్రాన్స్ఫర్లు అయిపోయారు, రాష్ట్రాలు విడిచిపెట్టేంత కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలా ఉన్నాడు. ఎందుకని? అందుకే నేను అన్నా జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖుడా అని. ఇంకా చాలా ఉందండి, కంగారు పడొద్దు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనను నమ్ముకున్న మంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు. కాబట్టి కేసుల మీద కేసులు, అటవీ భూముల ఆక్రమణ పేరుతోటి ఆయన మీద కేసు అయితే కనుక రన్ అవుతుంది. అసలు కొంతకాలం ఎంపీ మిథున్ రెడ్డి వీళ్ళు ఉన్నారంటే కనుక తండ్రి కొడుకులు ఆ నియోజకవర్గానికే రానవలా. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు ఇవన్నీ కూడా. కాబట్టి అందుకని అంటున్నా తనను నమ్ముకున్న వాళ్ళ గురించి. తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి ఏదైతే మద్యం కుంభకోణం కేసు కింద ఇలాంటి వాళ్ళు చాలామంది. అంతేకాదు పేర్ని నాని ఆల్రెడీ రేషన్ బియ్యం ఏదైతే ఉందో దాని మీద కేసు నమోదు చేశారు, ఆయన సతీమణి మీద, ఆయన మీద. కాబట్టి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇన్ని అరెస్టులు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటే. అంతేకాదండి, పోసాని కృష్ణమురళి మాట్లాడాడని, నోరు తెరిచి మాట్లాడాడని పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయితే జరిగింది. సజ్జల భార్గవ రెడ్డి గుర్తుండి ఉండదు, ఖచ్చితంగా అరెస్టులు అయితే జరిగాయి. జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజు తెలిసే ఉంటుంది, ఆయన కూడా అరెస్ట్ అయితే జరగడం జరిగింది. నందిగం సురేష్ మంత్రి అరెస్ట్ అయితే జరిగింది. విడదల రజని అరెస్ట్. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారండి. వీళ్ళంతా ఎందుకు? కొన్ని వందల మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు నోరు తెరిస్తే చాలు అరెస్ట్ జరిగింది, పోస్ట్ షేర్ చేస్తే చాలు అరెస్ట్ జరిగింది. ఇలా 1, 2 కాదు, చాలా అరెస్టులు అయితే కనుక సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అరెస్టులు అయితే కనుక జరిగినాయి. అంతేకాదు వందల మంది కార్యకర్తల మీద దాడులు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి, అరెస్టులు జరిగాయి. వీటన్నిటిని చూస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడండి నీగాను? అంటే మంచోడా, మొండోడా, మొరటోడా, లేదా సీమ మగాడా అనేది మీరే తేల్చాలి. ఈ మాట చెప్పిన తర్వాత ఏంటంటే, రాజకీయం అంటే ఇంతే, ఇలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చెప్తున్నాను నేను. రాజకీయం అంటే ఇంతే, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలు ఎలా చేస్తున్నారో, చంద్రబాబు నాయుడు గారు రాజకీయం అంటేనే ఇలా ఉంటుంది, దీనికి సిద్ధపడితేనే మీరు ఉండండి, లేకపోతే వద్దు, ఇలా మాట్లాడాడండి. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పాలి? ఏది ఏమైనా సరే మీరు జంకొద్దు, ఒక సీమ మగాళ్ళ మాట్లాడాడని అనుకోవాలా? కాబట్టి రాజకీయాలు ఎలా ఉంటాయి? అరెస్ట్ కూడా సిద్ధపడిపోండి, అరెస్టులు చేస్తారు, చేయనివ్వండి. ఇంకో మాట మాట్లాడైనా నన్ను అరెస్ట్ చేస్తారని చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. కాబట్టి నా అరెస్టు ఖచ్చితంగా జరుగుతుంది. నేను చేశా చాలా మట్టి వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ మీద. ఖచ్చితంగా పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదని ఆయనే మాట్లాడాడు. ఏమని? ఒకవేళ అరెస్ట్ అంటూ జరిగితే కనుక మీరు ఎక్కడికి వెళ్ళవసరలా, నేను విజయవాడలో ఉన్నా, ఎక్కడే ఉన్నా అని అన్నాడు నిన్నే ఆయన జస్ట్. కాబట్టి ఆయన ప్రిపేర్ అయిపోయాడు. కాబట్టి నేను ఇదేంటంటే, జడవద్దని సంకేతాలు ఇస్తున్నాడా, ధైర్యంగా ఉండమని సంకేతాలు ఇస్తున్నాడా, ఏం జరుగుతుంది అసలు? జగన్మోహన్ రెడ్డి గారి ఆయన స్ట్రాటజీ ఏంటి అని అర్థం కాక తల్లబట్టుకుంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు.
ఇంక్లూడింగ్ నాతో సహా. కాబట్టి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని కొంతమంది మాట్లాడుతూ ఉంటే ధైర్యం కాదు ఏం కాదు మొండోడే అని కొంతమంది మాట్లాడతారు, మొండోడు కాదు ఏం కాదే మూర్ఖుడే అని కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన సతీమణిని కూడా అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు ముందు ఆయన సతీమణిని అరెస్ట్ చేస్తారు, వైఎస్ భారతిరెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ చిత్రం అంతా కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగదు, అదే మీ చిత్రం తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట అరెస్ట్ చేసుకోండి, నేను విజయవాడలోనే ఉంటా, ఇక్కడే ఉంటున్నా అదైతే కనుక కొన్ని సవాళ్ళతో కూడుకున్న ఛాలెంజ్లు అయితే కనుక విసరడం జరుగుతుంది. కాబట్టి నేను అన్నా, ఇప్పుడు చెప్పండి, నేను అన్న మొదట అన్న మాటకి ఇప్పుడు నేను చెప్పిన మాటకి ఇప్పుడు మీరు సమాధానం ఇవ్వండి. ఖచ్చితంగా జగన్ ఏమనుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది, అంతేకాదు నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోతే లైక్ అయితే చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.